శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. దంతాంచలేన ధరణీతలమున్నమయ్య పాతాళకేళిషు ధృతాది వరహలీలం ఉల్లాఘనోత్ఫణ ఫణాధర గీయమాన క్రీడావదానమిభరాజముఖం నమామ. అమరీ కమరీ భార భ్రమరీ ముఖరీకృతం దూరీకరోతు దురితం గౌరీ చరణ పంకజం. ఇందీవరదళ శ్యామం ఇందిరానందకందళం వందారు జన మందారం వందేహం యదునందనం. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమస్మరణాత్ భవేత్. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. వ్యాకులత్వంతో అలా ఉన్నటువంటి వ్యాస మహర్షి దగ్గరికి నారదుడు వచ్చాడు. ఆయనతో నువ్వు ఇంతకు పూర్వం చేసిన వాటి ఆ రచనల్లో దేంట్లో కూడా విష్ణుతత్వాన్ని నువ్వు నిరూపించలేదు. అందుకని నీ మనస్సుకి ఆ విధమైన దిగులు ఆవరించింది. ఇప్పుడు నువ్వు ఆ లోటు పూర్తి చేసుకోవాలి అంటే విష్ణుతత్వాన్ని నిరూపించేటటువంటి కథ ఏదైనా చెప్పు అని ఒక సలహా చెప్పాడు. సరే, అది బాగానే ఉందని నేను అదే అనుకుంటున్నాను అన్నాడు వ్యాస మహర్షి. అని మహర్షి, నీ యొక్క పూర్వజన్మ వృత్తాంతం ఏమిటో, నీ కథ ఏమిటో నాకు తెలుసుకోవాలని ఉంది అన్నాడు. నిజానికి వ్యాస మహర్షికి సమస్తము తెలుసు. ఆయన అన్నీ తెలిసినవాడు. నారదుని యొక్క పూర్వాపరాలన్నీ తెలిసినవాడే. కానీ మళ్ళీ అడుగుతున్నాడేమో అనిపిస్తుంది. ఎందుకు అడుగుతున్నాడు అంటే దానికి కారణం కూడా మనం ఊహించవచ్చు. ఏమని అంటే, ఈయన అడిగితే నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్తాడు. అది ఎవరి కోసం? మన కోసం. అంటే మనకి నారదుడు ఒక జ్ఞాన వ్యవస్థ రూపుగట్టిన జ్ఞాన స్వరూపం అని చెప్పుకున్నాం. పరమాత్మ కూడా ముద్దగట్టిన జ్ఞానమే. ఈ జ్ఞానానికి ఒక ఆకారం ఉండదు కదండి. మరి దానికి పరమాత్మ అని పేరు ఎలా పెడతారు? ఆకారం లేని దానికి పేరు ఏం పెడతారు? ఆకారం లేనిది కాబట్టే జ్ఞానం. అలాగే నారదుడు అనే వ్యవస్థ కూడా. అయితే ఆ పరమాత్మ ఏ విధంగా ఈ సృష్టి చేయటానికి విష్ణు స్వరూపాన్ని, బ్రహ్మస్వరూపాన్ని, రుద్ర స్వరూపాన్ని ఏ విధంగా గ్రహించాడో, ఏకవింశత అవతారాలు ఏ విధంగా గ్రహించాడో, మరి ఈ సృష్టి అంతా ఎలా చేశాడో, నామరూపాలు ఎలా గ్రహించాడో, అదే విధంగా ఆ ముద్దగట్టిన జ్ఞానమే ఇక్కడ నారద స్వరూపాన్ని పొందింది. ఇది నారదుని గురించి మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం. అంతవరకు తెలుసుకుంటేనే తప్ప మనకి నారద తత్వం అర్థం కాదు. లేకపోతే ఏమనుకుంటాం, నారదుడు కూడా ఒక ఋషి అని ఇప్పుడు మనకు చలనచిత్రాల్లో చూపిస్తుంటారే, అదే ముద్ర పడిపోతుంది. అది కాదు. అసలు అలాంటి మానవులు లోకంలో ఉన్నారు. మనమంతా అలా ఉన్నవాళ్ళమే. ఇది యథార్థం కాదని మనం ఒక పక్కన అనుకుంటూ మళ్ళీ ఆ జ్ఞానాన్ని మళ్ళీ నారద స్వరూపం ఇచ్చి నారదుడుగానే భావించడం, అది ఎంతవరకు సబబు? మరి ఆ సబబు కానప్పుడు జ్ఞానాన్ని మీరు జ్ఞానాన్ని ఎలా చూపిస్తారు అంటే అది మరి ఇదే మార్గం తప్ప వేరే కాదు. అసలు ఆ పరమాత్మ సృష్టి చేయటం కూడా అందుకే, చేశాడని చెప్పబడటం కూడా అందుకే. ఉపనిషత్తులు ఎప్పుడూ కూడా సృష్టిని కాదని అనలేదు, సృష్టి అబద్ధమని లేదని అనలేదు, ఉన్నదనే అన్నాయి. నెక్లెస్ ఎప్పుడు లేదని ఎవరు అనరు, ఉంది. కానీ ఎలా ఉందో ఆలోచించమంటారు. అది ఆ ఆలోచించేటటువంటి ఆ విధమైనటువంటి
సమ్యక్ జ్ఞానం ఉంటే ఆలోచిస్తే నీకు వైరాగ్యం ఉన్నట్టు. అప్పుడు నారదుడు లాంటి వాళ్ళ యొక్క కథలు అర్థమవుతాయి. నారద తత్వం ఏమిటో అర్థమవుతుంది. పరమాత్మ తత్వం ఏమిటో అర్థం కావాలి అంటే తర్వాత మనకి ఇక్కడ నారద తత్వం అర్థం కావాలి. ఆ నారద తత్వం అర్థం కావటానికి కొంచెం ముందుకు వెడితే తెలుస్తుంది. మనం ఇప్పుడు ఎక్కడున్నామో మనకు తెలుసు, కానీ మనకు తెలీదు. ఏం తెలుసును, ఏం తెలీదు. ఏం తెలుసునంటే ఎక్కడున్నాం, ఇదిగో ఇప్పుడు ఈ శరీరాన్ని, ఈ ఉపాధిని తయారు చేసుకొని మనమే కోరి తెచ్చుకొని దీంట్లో ప్రవేశించాం, కొంతకాలం ఉంటాం, ప్రారంధం తీరిపోయిన తర్వాత ఈ ఉపాధి వదిలేస్తాం. వదిలేసి ఏం చేస్తాం, మరొక ఉపాధిని స్వీకరిస్తామా? ఈ ఉపాధులు చూసి చూసి విసుగు పుట్టింది అని చెప్పి మనం కూడా ఒక ముద్దగట్టిన జ్ఞాన స్వరూపంలాగా ఉండిపోతామా? అప్పుడు ముద్దగట్టిన జ్ఞాన స్వరూపాలు రెండు ఉండవు, ఒకటే ఉంటుంది. అదేదో అనుభవైకవైద్యమైన విషయమే. అది చెప్పే అర్హత మనకి లేదు. ఇంకా ఆ స్థాయి మనకి అందలేదు. మనం ఆ స్థాయికి వెళ్ళలేదు. ఎప్పటికి వెళతామో తెలియదు, వెళతామో వెళ్ళమో కూడా తెలియదు. ఇది కూడా అర్థం లేని సందేహమే. వెళ్ళి తీరుతాం. ఆ విధమైన నమ్మకం లేదే మనం ఎటువంటి విజయం సాధించలేం. ఇప్పుడు అందుకే వ్యాస మహర్షి నారదుడిని పూర్వజన్మ వృత్తాంతం అడుగుతున్నాడు. మన పూర్వజన్మ వృత్తాంతం మనం చెప్పగలిగితే నారదుడు తన పూర్వజన్మ వృత్తాంతం చెప్పగలుగుతాడండి అది ఎవరైనా అంటే అనొచ్చు, దానికేముంది. మన పూర్వజన్మ వృత్తాంతం మనం చెప్పలేము, కానీ నారదుడు చెప్పగలడు. ఎందుకని? ఆయన త్రికాలజ్ఞుడు. ఇప్పుడు ఈ జన్మలో నారదుడుగా ఉన్నాడు. ఇది ఎలా పరిణతి పొందుకుంటూ ఈ స్థితికి వచ్చిందో అంటే ఆ పరిణతి పొందే క్రమాన్ని ఊహించవచ్చు. దాన్నే ఒక కథ కింద చేసి చెప్తున్నాడు నారదుడు. మనము ఊహించుకోవచ్చు. మనం తప్పనిసరిగా గతంలో అనేక కాలాల నుంచి కూడా ఈ విధమైనటువంటి ఈ సచ్చిత్ స్వరూప చింతన అనేది మనకి గతంలో, అంటే ఈ పుట్టిన తర్వాత ఈ పుట్టులో కాదు, ఇంతకు పూర్వం గతాల్లో ఆ గుణంలో మనం ఉన్నాం కాబట్టి ఈ జన్మలో ఈ విధమైనటువంటి ఈ ఉపాధిలో ఈ విధమైన చింతన నిరంతరం అంటే 24 గంటలు కాకపోయినా ఎక్కువ భాగం మనకి ఇదే ఆలోచన వస్తున్నది. దీన్ని బట్టి మన స్థాయిని మనం చెప్పగలం. ఇంకా ఇదే విధమైనప్పుడు ఉదాహరణకి ఒక 200 ఏళ్ళు 300 ఏళ్ళు ఈ కాలం కొలత మనకు తెలుసు కదా. ఈ కొలతే ఉట్టి దండగమార కొలత, కాలానికి కొలత అనేది లేదు. అసలు కాలం అనేది ఎక్కడుంది, ఎలా ఉంటుంది? ఆ కాలం లేదు అంటే లేదు, ఉంది అంటే ఉంది, అది వేరే సంగతి. ఇప్పుడు కొంతకాలం తర్వాత ఒక అద్భుతమైనటువంటి, ఇంకా ఇప్పుడు మనలో ఏ లోపాలైతే ఉన్నాయో ఆ లోపాలు లేని మనలో ఇంకా ఈ హరిభక్తి కానీ వేదాంత అభినివేశం కానీ ఇంకా తీవ్ర స్థాయికి పెరగాలి అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం. మన యొక్క వేదాంత స్థాయి మీద మనకు సంతృప్తిగా లేదు, ఇంకా ఉంటే బాగుండు అనుకుంటున్నాం. ఆ స్థాయి ఏదైతే ఉంటుందో అది నేను పొందుతాను, అక్కడ ఉంటాను నేను. అక్కడ నేనే ఉండను, వేరే నేను అక్కడ ఉంటుంది ఇక్కడ ఉంటుంది. కాబట్టి నేనుని ముందు నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, అంతటా నేనుని చూసుకుంటున్నాను. అంతటా ఉన్న నేనుని నాలో చూసుకుంటున్నాను. నేను నాది, ఇందులో నాది అబద్ధం, నేను నిజం. ఈ మాట ఖచ్చితంగా చెప్పుకోవచ్చు మనం. అంతటి జ్ఞానం ఉన్నవాడు కాబట్టి నారద మహర్షి తన పూర్వజన్మ వృత్తాంతాన్ని మనకి చెప్తున్నాడు. ఇప్పుడు మనం దీనివల్ల ఏం గ్రహించాలి అంటే ఆ నారదుడి యొక్క తత్వం, ఆయన నిరంతరం దేవఋషి. ఆయన ఆ దేవఋషి రూపం లేకపోయినా, ఆకారం లేకపోయినా, ఉపాధి లేకపోయినా తత్వం ఉంది. ఆ తత్వం ఎప్పుడూ అలాగే ఉంటుంది. అది మనం గ్రహించటానికి ఈ నారదుని యొక్క పూర్వజన్మ వృత్తాంతం కథ ఉపయోగపడి తీరుతుంది. ఇదే విషయాన్ని పరీక్షిత్, ఇప్పుడు నారదుడు పూర్వజన్మ వృత్తాంతంలో నుంచి పరీక్షిత్తు ఇంకా పరీక్షిత్తు వింటలేదులండి. పరీక్షిత్తు ఎప్పుడు వింటాడు? గంగా నది ఒడ్డున ప్రాయోపవేసినప్పుడు సుఖమహర్షి వచ్చినప్పుడు అక్కడి నుంచి ఆయన వింటాడు. ఇది ఆయన ఇంకా వినలేదు. వినకపోయినా ఆయనకు తెలుస్తుంది.
ఆయన విన్న ప్రతి వస్తువులోను ప్రతి కథలోను ఏ అంశాన్ని ఆయన గ్రహించాడని మనం గ్రహించాలి, మనం తెలుసుకోవాలి. అందుకే మన ఈ ప్రయత్నం. లేకపోతే భాగవతం కథ ఎవరికి తెలియలేదు. పెద్దలు మహానుభావులు సప్తాహాలు చేసి ఇంకా సప్తాహం కంటే మించిన రోజుల తరబడి చెప్తూ ఉంటే మనం ఎన్నిసార్లు వినలేదు. ప్రత్యక్షంగా కూర్చుని పెద్దల యొక్క సభలో కూర్చుని ఎన్నిసార్లు వినలేదు. ఇప్పుడు ఈ టీవీలు ఈ యూట్యూబ్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఎవరు చెప్పింది ఎప్పుడో ఎవరు చెప్పినా ఇప్పుడు వినిపించమంటే యూట్యూబ్ వినిపిస్తోంది కదా, ఇందులో ఎన్నిసార్లు వినలేదు. అంటే దాని అర్థం ఏమిటంటే ఆ విధమైనటువంటి ఆలోచన శక్తి కావాలి. దానికోసం మనం నారద పూర్వజన్మ వృత్తాంతం తెలుసుకోవాలి. అహం పురాతీత భవే అభవం మునే దాస్యాస్తు కశ్యాశ్చన వేదవాదినాం నిరూపితో బాలకయేవ యోగినాం శుశ్రూషణే ప్రావృషి నిర్వివక్షతాం. నారదుడికి పూర్వజన్మ జ్ఞానం ఉంది అని మనం చెప్పుకున్నాం. ఆయన తల్లి ఒక దాసి అట పూర్వజన్మలో. ఆవిడ దాస్య వృత్తి చేసి పొట్ట పోసుకుంటూ ఉండేది. ఆమెకు భర్త లేడు. ఆమె ఒక సంపన్నుల గృహస్థుల ఇంట్లో ఒక వైదికుల ఇంట్లో ఊడిగం చేస్తూ ఉండేది. వాళ్ళు ఆ యజమానులు మంచి సంస్కారం ఉన్నవాళ్లే. అలాంటి సంస్కారం ఉన్న వాళ్ళ ఇళ్లలో సేవ చేయటం కూడా ఒక అదృష్టమే. అటువంటి ఆ వాళ్ళు ఎవరని చెప్తున్నాడు? వేదవాదినాం. వాళ్ళు వేదవాదులు, వేదం పట్ల సంపూర్ణమైన విశ్వాసం గలవాళ్ళు. అటువంటి ఆ తల్లికి జన్మించిన నేను వాళ్ళ ఇంట్లో ఒకప్పుడు ఎవరొచ్చారు? బాల నిరూపిత, నేను నియమించబడ్డాను. ఎక్కడ ఏ వయసులో? బాలకయ్యేవా, చిన్న పిల్లవాడిని నేను, అప్పుడు నాకేం తెలియదు. బాలకుడుగా ఉండంగానే నన్ను మా అమ్మ నియమించింది. ఎక్కడ? యోగినాం శుశ్రూషణే. కొంతమంది యోగుల యొక్క సేవ కోసం నన్ను వాళ్ళ దగ్గర పెట్టింది. వాళ్ళు ఎప్పుడు ఎందుకు వచ్చి ప్రావృషి నిర్వివక్షతాం. వర్షాకాలంలో వాళ్ళు మా యజమానుల ఇంటికి వచ్చారు. అక్కడే వాడు చాతుర్మాస్య దీక్ష కోసం వాళ్ళు వచ్చారు. సరే, అక్కడే ఉన్నారు. ఉంటే ఏం జరిగిందయ్యా అంటే, తే మయ్యపేత అఖిల చాపలేర్భకే దాంతే ధృత క్రీడనకేనువర్తిని చక్రు కృపాం యద్యపి తుల్య దర్శనా శుశ్రూషమాణే మునయో అల్పభాషిణి. నాకు అల్లరి చేయటం మొదటి నుంచి పెద్దగా ఇష్టం ఉండేది కాదు. ఈ ఆట వస్తువులు, పిల్లవాళ్ళకి ఆట వస్తువుల మీద శ్రద్ధ ఉంటుంది, కానీ నాకు ఆ శ్రద్ధ ఎప్పుడు లేదు. నాకు అసలు ఆట వస్తువుల మీద దృష్టే లేదు. నేను అనవసరంగా ఎవరితో మాట్లాడేవాడిని కాదు. వాళ్ళు నన్ను తమ యొక్క సేవలో నియోగించుకున్నారు కదా, వాళ్ళు ఏది ఆజ్ఞాపిస్తే ఆ ఆజ్ఞ ప్రకారం, అంటే వాళ్ళ శాసనం ప్రకారం నేను వాళ్ళకి ఆనుకూల్యత వహించి వాళ్ళ దగ్గర సేవ చేస్తూ ఉన్నాను. వాళ్ళు అంతా నా మీద దయగలిగిన దృష్టితోటే ఉండేవాళ్ళు. నా మీద దయని చూపించారు. తత్రాన్వహం కృష్ణ కథాక ప్రగాయతాం అనుగ్రహేణ అశృణ్వం మనోహరాః తాశ్రద్ధయా మే అనుపదం విశృణ్వతః ప్రియశ్రవస్యంగమమాభవద్రుచి. అది నాకు వాళ్ళు ఎప్పుడు కూడా ఆ చాతుర్మాస్యం వ్రతం జరుపుతూ ఉన్నటువంటి ఆ పెద్దలు వచ్చిన వాళ్ళు ఆ పూజాధికాలు అగ్ని కార్యాలు నిర్వహించిన తర్వాత ఖాళీ సమయాల్లో శ్రీకృష్ణ గాథని గానం చేస్తుండేవాళ్ళు. అది నా మనసులో హత్తుకుపోయింది. నేను వాళ్ళ అనుగ్రహం వలన వాటి అన్నింటినీ సహజమైన శ్రద్ధతో ప్రతి పదాన్ని నేను నేర్చుకున్నాను. నాకు నేర్చుకోవటం ఏంటి, అసలు అది వచ్చేసింది, నా రక్తగతం అయిపోయింది. ఇప్పుడు అది కావాల్సింది. మనం నారదుని యొక్క ఆ చరిత్ర వల్ల ఇక్కడ చిన్న విషయం నేర్చుకోవాలి. మనం కూడా కృష్ణ భక్తిని ప్రదర్శించాలి, చెయ్యాలి, అదంతా జరగాలి. కానీ ఇంకా అంతకంటే జరగాలి. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? అది ప్రతిదీ నా హృదయంలో ముద్ర పడిపోయింది. ఇప్పుడు మన హృదయంలో ఏవి ముద్ర పడిపోయి ఉన్నాయి? పుట్టిన దగ్గర నుంచి కొన్ని మనకి వేదాంత శ్రవణం మీద శ్రద్ధ ఈ జన్మలో వచ్చింది, అది ఉన్నది, పడిపోలేదు.
ఇంకా ఈ శరీరం పడిపోతే అది తర్వాత అది వేరే విషయం. వేదాంత శ్రవణం మీద శ్రద్ధ ఉన్నది, కానీ ప్రారంధం వలన కొన్ని గుణాలు వచ్చినాయి. ఏమిటవి? పరిమితంగానైనా ఇదిగో ఈ రజోగుణం తమో గుణాల యొక్క ప్రభావం, తర్వాత అరిషడ్ వర్గాలు ఉన్నాయి. అవి మన మీద ముద్ర వేసినాయి. ఇప్పుడు ఆ ముద్రపడి మనం గిలగలా కొట్టుకుంటున్నాం. ఇప్పుడు నారదుడు ఏమంటున్నాడు? ఆయన పిల్లవాడుగా ఉన్నప్పుడు కూడా ఉంటాయి, కానీ అంత గాఢమైన ప్రభావాన్ని చూపించకపోవచ్చు ఆ అరిషడ్ వర్గాలు. ఆ మాట తర్వాత చెప్తాడు ఆయన. ఆయన మీద ఆ వయస్సులో వాళ్ళు చేసేటటువంటి కృష్ణ కథ గానం అది విపరీతమైన ప్రభావాన్ని చూపించింది. దానికి అంతకు ముందున్న పూర్వజన్మల నుంచి ఆయనకి ఆ విధమైనటువంటి గాఢమైన అనురక్తి ఆయన రక్తమాంసాదుల్లో ఉన్నది. అదే ఈ శరీరంలోకి వచ్చింది. ఇది ఎవరైనా ఈ విషయం అంగీకరించి తీరవలసిందే. సరే, ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, క్రమంగా ప్రయత్నపూర్వకంగా ఈ షడ్వర్గాన్ని మనం వెనకబెట్టించి ఇలాంటి కథలు వింటున్నప్పుడు, ఇలాంటి ప్రవచనాలు వింటున్నప్పుడు, ఆ భగవంతుడిని చూస్తూ ఉన్నప్పుడు, దేవాలయానికి వెళ్ళినప్పుడు, ఇంకా అనేక సందర్భాల్లో కృష్ణ కథలు వింటూ ఉంటే అవి మన మీద ఈ విధంగా హత్తుకుపోతే ఆ కామక్రోధాలు పోతాయి తప్ప ఉట్టినే వాటిని పొమ్మంటే పోవు. ఇది ఇక్కడ ఈ శ్లోకంలో నేర్చుకోవలసినటువంటి అంశము. తత్ర అన్వహం కృష్ణ కథా ప్రగాయతాం అనుగ్రహేణ అశృణవం. వాళ్ళు నిరంతరం పాడుతున్నారు కృష్ణ కథలు, అవి నేను అశృణవం విన్నాను. అవి ఎలాంటివి? మనోహరాగా తాహ శ్రద్ధయా మే అనుపదం విశృణ్వత. శ్రద్ధగా వింటున్నాను. విశృణ్వత వింటూ ఉన్న నాకు ప్రియశ్రవస్యంగ ఓ వ్యాస మహర్షి, ప్రియశ్రవసి మమ అభవద్ రుచి. అది వినటం మీదనే నాకు రుచి పెరిగింది. ఇది కావాల్సింది, నేర్చుకోవాల్సింది. భాగవతం ఎందుకు చదవాలి? ప్రతి భావంలోనూ మనం అనుసరించాల్సింది, మనం గ్రహించాల్సింది, మనం ఆచరణలో పెట్టాల్సినవి మనకి కనపడుతూనే ఉంటాయి. భగవంతుడు అనుగ్రహం ఉంటే ఇలాంటి విషయాలు మనం గ్రహించగలం. సరే, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే చక్కగా అనుష్ఠానం చేసేవాళ్ళు, కృష్ణ కథలు గానం చేసేవాళ్ళు చెప్పేవాళ్ళు. యుద్ధం శరత్ ప్రావృషికావృతు హరేగే విశృణ్వతో మేను సవం యశోమలం సంకీర్త్యమానం మునిభిర్మహాత్మభిః భక్తి ప్రవృత్త ఆత్మరజస్తమోపహ. అది ఇందాకే ఇప్పుడే ఇంతకు ముందే అనుకున్నాం. ఇలాంటి కృష్ణ కథలు నిరంతరం వింటూ ఉండటం వల్ల ఏమవుతుంది? సత్వరజస్తమోపహం జరుగుతుంది. అంటే అర్థం, తమోగుణం రజోగుణం ఈ రెండు పోతే సత్వగుణం మాత్రం ఎందుకు ఉంటుంది? అది ఉన్నా ఇబ్బంది లేదు, పోతే మరీ మంచిది, ఇంకా శుద్ధి, ఇంకా మంచిది. అది ఇప్పుడు ఏమవుతుంది? ఆత్మలో ఉన్నటువంటి రజస్తమో గుణాలు పోతాయి. యుద్ధం ఇలా ఈ విధంగా మేము శరత్ ప్రావృషికౌ ఋతువు, శరదృతువు వర్ష ఋతువు అనే ఈ రెండు ఋతువుల యందు కూడా మహాత్ములైన ఆ మునుల చేత గానం చేయబడుతున్నటువంటి ఆ శ్రీహరి యొక్క నిర్మలమైన కీర్తిని నేను 3 పూటలా వింటూనే ఉండేవాడిని. అప్పుడు నా మనస్సులందరి తమో గుణం రజోగుణం వదిలిపోతూ ఉండేవి. ఇది భాగవతం నుంచి మనం నేర్చుకోవాల్సి, ప్రయత్నపూర్వకంగా అభ్యసించాలి ఈ విషయం. లేకపోతే ఇలా విని ఇలా వదిలేస్తే ప్రయోజనం ఉండదు. ఉండదా అంటే ఉంటుంది, ఉండకపోదు. ఇప్పుడు కాకపోతే తర్వాతకైనా ఫలితం వస్తుంది. విన్నది ఎప్పుడు భగవత్ కథా శ్రవణం వలన ఎప్పుడూ పుణ్యమే ఉంటుంది. తీవ్రంగా వింటే తీవ్రమైన తొందరలో ఫలితం వస్తుంది. అలా చెప్పాడు. ఇప్పుడు ఆయన ఇంకా ఏమంటున్నాడు అంటే, ఆత్మ రజస్తమోపహ భక్తి అన్నాడు. అంటే ఈ సందర్భంలో ఆత్మ రజస్తమోపహ. ఆత్మ అంటే నాలో ఉన్నటువంటి ఈ రజస్తమస్సులు అనేటటువంటి వాటిని
అపహ పోగొట్టేది. అంటే ఇక్కడ ఆత్మ అంటే నాలో ఉన్నా అని, అంతేగాని సచ్చిదానంద రూపమైన ఆత్మ కాదని అంటారు. అంతఃకరణం అని అర్థం, నా మనస్సు అని అర్థం. 4 నెలల పాటు సత్సంగం చేసేసరికి మనస్సులో భక్తి కలిగి రజస్తమో గుణాల్ని పోగొట్టింది. 4 నెలలు మనకు 4 ఏళ్ళు 40 ఏళ్ళు 40 జన్మలు 400 జన్మలైనా పట్టినా దోషం లేదు. ఎందుకని మన రజస్తమో గుణాల యొక్క గాఢత్వం అలాంటిది, పెంకు కట్టిపోయి ఉన్నాయి. అవి తొందరగా గడ్డ పలుగులు పట్టుకొచ్చి పగలగొట్టినా అవి పోవు. సత్వం రజస్ తమస్సు అనేవి 3 గుణాల సమ్మేళనమే మనస్సు. ఇది ప్రధానమైన విషయం. మనస్సు అంటే ఏమిటి? సత్వరజస్ తమస్సుల సమ్మేళనం. అది తమో గుణం నుంచి ఏం అలవడుతుంది మనకి? సోమరిపోతనం, అలసత్వం, కామనాభావం, ఇలాంటివి వస్తాయి. రజోగుణం నుంచి ఏం పుడతాయి? దురాశ, లోభం, మళ్ళీ కామనలు, ఇలాంటివి పుడతాయి. ఇప్పుడున్నటువంటి ఏం చేయాలి అంటే మనం ఈ బాగా సంపాదించాలి, లేకపోతే ఇంకా 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 విజృంభించాలి అనే లక్షణం రజోగుణం వల్ల వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ పోవటం వలన ఏమవుతుంది? వైరాగ్యం క్రమంగా పెరిగి భక్తి బాగా అలవాటు పడి అది మనకి దీనివల్ల ఉపకారం జరుగుతుంది. ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? ఇటువంటి భక్తి భావం తనలో కలిగినందుకు నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అని ఇప్పుడు నారదుడు తన వృత్తాంతాన్ని చెప్తూనే వ్యాసుడికి ఏం చేశాడు? భగవానుడి నామ మంత్రాన్ని ఈ విధంగా ఉపదేశించాడు. ఇప్పుడు ఇది నామ మంత్రం. నమో భగవతే తుభ్యం వాసుదేవాయ, ఇది మనం జపించుకున్నా చాలు. నమో తుభ్యం, తుభ్యం నీకు, హే వాసుదేవా, వాసుదేవాయ, వాసుదేవుడువైన నీకు నమః, భగవంతుడువైన నీకు నమః. నిన్నే నేను ధీమహి, నిరంతరం నీ వాసుదేవ తత్వాన్నే నేను ధ్యానిస్తూ ఉంటాను. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ, నీలో వాసుదేవ తత్వమే కాదు, ప్రద్యుమ్న తత్వం ఉన్నది, అనిరుద్ధ తత్వం ఉన్నది, సంకర్షణ తత్వం కూడా ఉన్నది. అంటే భగవంతుడైన వాసుదేవుడి కొరకు తుభ్యం వాసుదేవాయ, ఇంకా ప్రద్యుమ్నాయ, ప్రద్యుమ్నుడి కొరకు. ప్రద్యుమ్నుడు ఎవరు? శ్రీకృష్ణుడి పుత్రుడు. అనిరుద్ధాయ, అనిరుద్ధుడు ఎవరు? శ్రీకృష్ణుడి మనవడు. నమః సంకర్షణాయ చ, సంకర్షణుడు ఎవరు? శ్రీకృష్ణుడి సోదరుడు బలరాముడు. వీళ్ళ కొరకు నేను భావన చేస్తున్నాను, వీళ్ళ గురించి నిత్యం భావన చేస్తున్నాను. అంటే కృష్ణుడి యొక్క కుమారుణ్ణి, కృష్ణుడి మనవుణ్ణి, కృష్ణుడి సోదరుణ్ణి ఎందుకండి భావన చేయటం? కృష్ణుడిని ఒక్కడిని భావన చేస్తే సరిపోతుంది కదా? అలా కాదు. దాంట్లో అర్థం ఏంటంటే ఈయన చెప్తున్నాడు, మన నారద మహర్షి వ్యాస భగవానుడికి ఈ మంత్రాన్ని, ఈ శ్లోకాన్ని, దీంట్లో ఉన్న అర్థాన్ని నువ్వు భావన చేస్తే నీకు కృష్ణతత్వం బాగా అర్థమవుతుందని చెప్పడం కోసం ఉపదేశిస్తున్నాడు ఆయన. ఆ తత్వాన్ని ఉపదేశించాడు. అదే వాళ్ళు ఏం చేశారు? ఆ నారద మహర్షి బాలుడుగా ఉన్నప్పుడు సేవించినటువంటి వాళ్ళు ఉన్నారే, వాళ్ళు ఈయనకి ఆ తత్వాన్ని ఉపదేశించారు. నారదుడు తన వృత్తాంతం చెబుతూనే వేదవ్యాసుడికి వాళ్ళు చెప్పిన ఈ తత్వాన్ని ఇక్కడ ఉదాహరిస్తున్నాడు. ఉపదేశించాడు అనే కంటే ఉదాహరించాడంటే సరిపోతుంది. ఇందులో మనకు గ్రహించవలసిన అర్థం ఉన్నది. ఏమిటా అర్థం అంటే, ఇప్పుడు నమో భగవతే తుభ్యం, హే భగవాన్, నువ్వు భగవంతుడివి. భగవంతుడు అంటే ఎవరు? షణ్ణాం భగ ఇది ఏరణ అన్నారు. 6 గుణాలకి భగ అని పేరు. 6 గుణాలు కలవాడు భగవంతుడు. ఏమిటా 6 గుణాలు అంటే? ఐశ్వర్యస్య, సమగ్రస్య, వీర్యస్య, యశసః, శ్రియః, జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణ అని మనకి ఈ శ్లోకం విష్ణు పురాణంలో కనబడుతుంది. అంటే ఏమిటనమాట? ఐశ్వర్యస్య, ఈశ్వరత్వం, ఈశ్వర భావం అంటే శాసకత్వం. దీనంతా శాసిస్తున్నాడు. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు ఒక్క వేషం కూడా వాటి యొక్క విధిని
నిర్వహించకుండా ఉండటానికి వీల్లేదు, వాటి గమనంలో మార్పు రావటానికి వీల్లేదు. ఇది శాసనం. ఇక్కడ కూడా మానవుడి కర్మ ఫలితం మానవుడు పొందాల్సిందే, పుట్టవలసిందే, పెరగవలసిందే, పోవలసిందే. భూమి మీద ఏది జరగాలో ఋతువులన్నీ ప్రవర్తించాల్సిందే. ఈ శాసకత్వం ఆయిందే. అది ఐశ్వర్యం అంటే సమగ్రమైన ఐశ్వర్యం. ఇంకా వీర్యస్య శక్తి, తర్వాత కీర్తి, వీర్యం అంటే శక్తి, యశస్స అంటే కీర్తి, శ్రియ సంపద, మరియు సంపద సౌందర్యం, జ్ఞాన వైరాగ్యయోశ్చ జ్ఞానం వైరాగ్యం. ఇవి 6 గుణాలు పూర్ణంగా కలవాడు భగవంతుడు అంటారు. వాసుదేవుడు అంటే వసుదేవుడు కుమారుడు అని అర్థం, శ్రీకృష్ణుడు అని అర్థం. వసతి దివ్యతి, ఆయన తత్వం కూడా వాసుదేవ తత్వం అనే అర్థం. ఇప్పుడు దీన్ని ఏం చెప్పారు? వాసనాత్ వాసుదేవస్య వాసితంతే జగత్రయం సర్వభూత నివాసోసి వాసుదేవ నమోస్తుతే అనే శ్లోకంలో కూడా ఈ వాసుదేవ శబ్దం అనేది వివరించబడింది. సకల జగత్తుకి అధిష్టానం ఈశ్వరుడే. ఈ మాట చాలా ప్రధానం. అధిష్టానం అంటే అర్థం ఏమిటి? ఇప్పుడు ఒక కొండ ఉంది, ఒక మూగుడు ఉంది, ఒక బాణ ఉంది, ఇలాంటివన్నీ ఉన్నాయి. వీటిల్లో ఆ కొండ దేంతో తయారైంది? మట్టితో. ఇప్పుడు కొండకి అధిష్టానం ఏది? మట్టి. అధిష్టానం మట్టి, ఆరోపితం ఈ కొండ. అలాగే ఈ సర్వ జగత్తుకి అధిష్టానం వాసుదేవుడే. ఎందుకని? వసతి దివ్యతి, ఉన్నది ప్రకాశిస్తున్నది. ఆ ఉన్నది ప్రకాశిస్తున్నది అనే లక్షణాలు ఈ జగత్తులో మనకి కనపడుతున్నాయి. కాబట్టి అదనమాట అర్థం. కాబట్టి ఈ జగత్తులో ఈశ్వరుడైనటువంటి వాసుదేవుడు అణువణువున వ్యాపించి ఉన్నాడు. అటువంటి ఆ వాసుదేవుడిని 4 తత్వాల పూర్వకంగా నేను ధ్యానం చేస్తాను. ఏమిటా 4 తత్వాలు అంటే? మొట్టమొదటిది అందులో ప్రద్యుమ్నాయ. ప్రద్యుమ్నుడు అంటే ప్రకాశించేవాడు అని అర్థం. ఏమిటేమిటి ఉన్నాయి ప్రకాశించేవి? సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఇవి 3 జ్యోతుల రూపంలో ప్రకాశిస్తూ ఉంటాయి. వీటిని ప్రకాశింపజేసేదెవరు? ఈశ్వరుడే. కాబట్టి అందుకనే ఆయన ప్రద్యుమ్నుడైనాడు. ఈ ప్రద్యుమ్న భావం ఆయన కుమారుడుకి ప్రద్యుమ్నుడు అని పేరు పెట్టారు. అంటే ఆయనే ఈ ప్రకాశించే స్వరూపాన్ని కలిగి ఉన్నప్పుడు ప్రద్యుమ్నుడు అవుతాడు. అది పాయింట్ మనం ఇక్కడ గ్రహిస్తున్నాం. ప్రద్యుమ్నాయ అంటే ప్రద్యుమ్నుడవైన నీకు. ప్రద్యుమ్నుడు అంటే అంటే కాంతి, జ్యుతి కాంతి అంటే సూర్య, చంద్ర, అగ్ని, ఇవి ప్రకాశించేవి. ఇవిగా నువ్వే ప్రకాశిస్తున్నావు. అటువంటి నిన్ను నేను ధీమహి, సత్యం పరం ధీమహి అన్నటువంటి దాంతో సమానమైనటువంటి మంత్రవర్ణం లాంటి శ్లోకం అన్నమాట ఇది. ఆ తర్వాత అనిరుద్ధాయ. అనిరుద్ధుడు అంటే పేరుకేమో ఆయన కృష్ణుడి మనవడు. అంటే నిరోధం అంటే అడ్డగింపబడటం. అటువంటి అడ్డగింపబడటం అనేది లేనివాడు, అంటే ఎదురు లేనివాడు. ఆ ఎదురు లేని తత్వం ఈయనే వాసుదేవుడే. కాబట్టి అటువంటి తత్వస్వరూపుడు అయిన నిన్ను, ప్రకాశించే తత్వస్వరూపుణ్ణి, ఎదురులేని తత్వస్వరూపుణ్ణి, అలాగే సంకర్షణాయచ. సంకర్షణుడు అంటే ఆయన ఏం చేస్తాడనమాట? అందరికీ ఆత్మరూపంగా ఉండి తన వైపుకి ఆకర్షిస్తాడు. ఇప్పుడు మనిషి తన వైపుకి తాను ఆకర్షింపబడతాడు. ఎందుకని? తనలో తన యొక్క స్వరూపం తనలో ఉంది. ఆ స్వరూపం ఉంటేనే నా స్వరూపం ఉంటేనే నేనున్నాను. కాబట్టి నేను దేని వైపుకి ఆకర్షింపబడతాను? సహజంగానే నా స్వరూపం వైపుకి. అంటే సంకర్షణుడు అంటే ఆయన అన్ని ప్రాణుల్లోనూ ఆత్మస్వరూపంగా ఉంటూ, అధిష్టాన స్వరూపంగా ఉంటూ అన్నింటినీ తన వైపుకి ఆకర్షించుకుంటాడు. అలా ఎవరు? భగవంతుడే. ఈ షడ్గుణ ఐశ్వర్యాలు కలిగిన భగవంతుడే. అటువంటి భగవంతుడిని నేను ఈ 4 రూపాలతో నా మనసులో ధ్యానించుకుంటూ నేను స్మరించుకుంటాను. ఇది చాలా అద్భుతమైన శ్లోకం. ఇక్కడ నారదుడు వ్యాసుడు వంకపెట్టి మనకి చెప్తున్నాడు అనమాట. నమో భగవతే తుల్య శుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ అని.
అని అని చెప్తున్నాడు. చెప్పిన తర్వాత ఇంకా ఇది మూర్త్యభిధానేన మంత్రమూర్తిం అమూర్తికం యజతే యజ్ఞ పురుషం స సమ్యక్ దర్శన పుమాన్. అది ఈ విధంగా మంత్రరూపుడు వాస్తవంగా ఒక రూపం లేనివాడు కానీ మంత్రరూపం కలవాడు యజ్ఞస్వరూపుడు అయినటువంటి భగవాను ఈ 4 మూర్తులుగా ఎవరైతే ఆరాధిస్తారో అటువంటి వ్యక్తికి పూర్ణ బ్రహ్మజ్ఞానం స సమ్యక్ దర్శన పుమాన్, సమ్యక్ దర్శనం అతడికి లభిస్తుంది. అటువంటి యజతే యజ్ఞ పురుషం, ఆ యజ్ఞ పురుషుణ్ణి ఎవరైతే ఆరాధిస్తారో ఎటువంటి మూర్త్యభిధానేన అంటే మంత్రమూర్తి, ఇదిగో ఈ మంత్రస్వరూపం ఇది నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఈ మంత్రంలో మంత్రస్వరూపంగా స్వామి ఉన్నాడు. నిజానికి ఆయనకు రూపం లేదు. ఇందులో అర్థం కాని విషయం ఏమీ లేదు. అటువంటి మూర్త్యభిధానేన, ఏ మూర్తి? మంత్రమూర్తి. మంత్రమూర్తి అనే పేరుతో మంత్రమూర్తికి అమూర్తికం. నిజంగా ఆయనకు ఆకారం ఉందా? లేదు. కానీ ఈ మంత్రంలో మంత్రాకారం ఉంది. ఎందులో ఉంటే ఆకారం. ఇప్పుడు ఈ ఉపాధిలో ఉంది. ఈ ఉపాధిలో ఆ పరమాత్మ ఈ ఉపాధి ఆకారంలో ఉన్నాడు. అక్కడ ఒక చిన్న దోమ ఉంది. ఆ దోమ ఉపాధిలో ఆయన దోమ ఆకారంలో ఆ ఉపాధిలో ఉన్నాడు. ప్రతి ఉపాధిలోనూ ఉన్నాడు. ఉపాధి ఉన్న చోట ఉన్నాడు, లేని చోట ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఈ దృష్టితో భావించమని నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి సత్యం పరం ధీమహి అని చెప్పినట్లనమాట. ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమః సంకర్షణాయ చ. ఇది మూర్త్యభిధానేన మంత్రమూర్తిం అమూర్తికం యజతే యజ్ఞ పురుషం స సమ్యక్ దర్శన పుమాను. అటువంటి వాడు ఎవడైతే యజతే ఆరాధనాపూర్వకంగా భావన చేసి ధ్యానం చేస్తాడో అతడు సమ్యక్ దర్శనుడవుతాడు. దర్శనుడవుతాడు అంటే దర్శనం కలవాడవుతాడు. ఎటువంటి దర్శనం? సమ్యక్ దర్శనం, సంపూర్ణ దర్శనం. అంటే పరమాత్మ యొక్క తత్వం సంపూర్ణంగా అలాంటి వాళ్ళకే తెలుస్తుంది తప్ప మిగిలిన వాళ్ళకి సంపూర్ణంగా నాకు తెలుసు అంటాం చెప్పడం పెద్ద గొప్ప ఏం కాదు. అది అందరూ చెప్తూనే ఉంటాం. కానీ అది పూర్తిగా తెలియటం అన్నది ఎన్ని జన్మలకో ఎప్పటికో. అలాగా అని చెప్పి వదిలిపెట్టకూడదు. నిరంతరం ఈ వ్యాసంగం జరుగుతూనే ఉండాలి. ఏ ఆలంబనము లేకుండా ధ్యానం చేయటం ఈ సామాన్య మానవులకి సాధ్యం కాదు. అందుకనే మంత్రరూప ధ్యానాన్ని ఒక ఆయుధంగా, ఒక సాధనంగా ఇచ్చారు. కాబట్టి నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి అనేది మంత్రరూపంగా ఎందుకు ఇచ్చారు అంటే ఇదే అర్థం. దీన్ని ఎన్నిసార్లు జపిస్తే అంత మంచిది అని నారదుడికి వాళ్ళ పూర్వపు యజమానులు చెప్పారు. ఈయన సేవించిన వాళ్ళు ఆ విషయాన్నే ఇక్కడ వ్యాస మహర్షి దగ్గర ప్రస్తావించాడు. నారదుడు ప్రస్తావించి ఇప్పుడు ఏమంటున్నాడు? మళ్ళీ తన గురించి మళ్ళీ చెప్తున్నాడు. ఏకాత్మజామే జనని యోషిన్మూఢా చకింకరి మయ్యాత్మజే అనన్యగతౌ చక్రే స్నేహానుబంధనం. ఏకాత్మజ ఆత్మజుడు అంటే కొడుకు. ఏకాత్మజ ఒకే ఒక్క కొడుకు కలదు. ఎవరా కొడుకు? తానే. అంటే నేను ఒక్కడే మా అమ్మకి సంతానం. అది ఆవిడ మే జనని యోషితు, ఆవిడ స్త్రీ స్వరూపిణి పాపం. మూఢ అంటే మూఢురాలంటే విద్యాగంధం లేదు. ఇంకా కింకరి దాసి, ఆవిడ చేసే పని దాస్యం, దాసి వృత్తి చేస్తుంది. ఆ ఇంట్లో ఇంటెడు చాకరీ చేస్తుంది. ఆమెకు చదువు రాదు. ఆమె భర్త యొక్క పోషణ లేని విధవరాలైన స్త్రీ. పైగా నేను ఒక్కడే కొడుకుని. మయి ఆత్మజే అనన్యగతౌ అని నేను ఒక్కడే ఉండటం వల్ల నన్ను ఆవిడ ఏం చేసింది? చక్రే స్నేహానుబంధనం, నన్ను ఎంతో ప్రేమతో పెంచింది. ఉన్నది నేను ఒక్కడేగా ఆవిడికి. కాబట్టి ఆవిడ ప్రేమనంతా నా మీద చూపిస్తూ ఉండేది. ఏకదా
నిర్గతాం గేహాత్ దుహంతీం నిశి గాంపది సర్పోదశత్పదా స్పృష్ట కృపణాం కాలచోదిత. ఎవరికైనా మరణం తప్పదు. ఒకనాడు పాపం ఆవిడ కృపణాం దీనురాలు, అటువంటి ఆవిడ ఏం చేసింది, దుహంతీం ఆవుని పాలు పితకాలి అని నిర్గతాం గేహాత్ ఇంట్లో నుంచి బయటికి వెళ్ళింది. వెళ్ళి పెడుతుంటే దారిలో ఆ పాముకి ఆవిడ కాలు తగిలింది. ఏకదా నిర్గతాం గేహాత్ దుహంతీం నిశి గాంపది సర్పో అదశతు స్పృష్ట కాలికి తగిలిన ఆ సర్పం అదశతు, అది మృత్యువుచే ప్రేరేపింపబడి ఆమెని కాటు వేసింది. ఆవిడ తల్లి మృత్యువాత పడిపోయింది. ఏకయేవాతియాతోహమద్రాక్షం విపినం మహతు ఘోరం ప్రతిభయాకారం వ్యాళోలుక శివాజిరం. ఇంకా నేనేమైపోయాను, ఒంటరి వాడిని అయిపోయాను. తల్లి లేదుగా. ప్రేమాశయంతో అంతకాలం అంతవరకు తనని పెంచిన తల్లి ఎప్పుడైతే స్వర్గస్థురాలు అయిపోయిందో, ఇంకా నేను అక్కడి నుంచి ఏం చేశాను అంటే అతియాత నేను వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాను, ఎటువంటి అడవిలోకి వెళ్ళిపోయాను. విపినం మహతు ఘోరం ప్రతిభయాకారం, భయంకరమైనటువంటి ఆకారం కలదు ఆ అరణ్యం. తర్వాత వ్యాళ ఉలూక శివ అజిరం, వ్యాళములు సర్పములు, ఉలూకాలంటే గొడ్లగోబలు, ఉలూకములు, తర్వాత శివ నక్కలు, వీటికి అజిరం అచోటది, ఇవన్నీ చక్కగా ఉంటాయి అక్కడ. అటువంటి అడవిలోకి వెళ్ళాను. ఎందుకని వెళ్ళాను నేను, నాకు ఇంకా ఈ ఊళ్ళల్లో ఈ మనుషుల్లో ఉండాలి అని అనిపించలేదు. అది ప్రేరణ, భగవంతుడు ప్రేరణ. అసలు చూడండి ఏ విధంగా. ఇప్పుడు దీనివల్ల ఇంకొక విషయం అర్థమవుతోంది. ఇలాంటివి మనకి కంటికి కనిపించే విషయాలు కాదు, కానీ జరుగుతూనే ఉంటాయి. ఇది భాగవతం నిరూపిస్తోంది. ఇక్కడ మనం ఏదో సినిమాలో 2 గంటల సినిమాలో చూపించినట్టుగా ఇలాంటివి జరగవు. నీకు నిజ జీవితంలో కనపడవు, కానీ జరుగుతాయి. అలా జరిగింది ఇది. ఏం జరిగిందిట, ఈయనకి ఇక అక్కడ ఉండాలని అనిపించక ఏం చేశాడు ఆయన, ఆ కుర్రవాడు బయలుదేరి వెళ్ళిపోయాడు. గ్రామానికి గ్రామం నుంచి మరో గ్రామానికి ఆ విధంగా వెళ్ళిపోతున్నాడు. అడవుల్లో పడి ఎన్నో భయంకరమైన మృగాలు ఉన్నాయి. సరే, అటువంటివన్నీ దాటుకుంటూ వెళ్ళాడు. పరిశ్రాంతేంద్రియాత్మాకం తృట్పరీతో బుభుక్షిత స్నాత్వా పీత్వా హ్రదే నజ్యా ఉపస్పృష్టో గతశ్రమ. అది పరిశ్రాంత ఇంద్రియాత్మాహం, అలసిపోయినటువంటి ఇంద్రియాలు, అటువంటి దేహం కలిగిన నేను తృట్పరీత దాహంతో, తర్వాత బుభుక్షిత ఆకలి ఉన్నవాడినై, తర్వాత స్నాత్వా పీత్వా హ్రదే ఆ హ్రదాల్లో మడుగుల్లో స్నానం చేస్తూ, నదీ గర్భాల్లో, ఆ కుండాల్లో, చెరువుల్లో స్నానాలు చేస్తూ నీటిని తాగి, ఆ తర్వాత ఉపస్పృష్ట వాటిని స్పృశించి ఆ నీళ్లు తాగి ఆచమానం చేసి ఆ విధంగా నా అలసటని పోగొట్టుకుంటూ వెళ్ళిపోయాను. తస్మిన్ నిర్మనుజేరణ్యే పిప్పలోపస్థాశ్రిత ఆత్మానాత్మానమాత్మస్థం యథాశ్రుతమచింతయం. అందుకు ఆయన వెళ్ళింది. తస్మిన్ నిర్మనుజేరణ్యే, నిర్మానుష్యమైన అడవి, పిప్పలోపస్థ ఒక పిప్పల వృక్షం యొక్క సమీపంలో, ఆశ్రిత ఆ చెట్టును ఆశ్రయించుకుని ఆ చెట్టు కింద కూర్చుని ఆత్మానం ఆత్మస్థం యథాశ్రుతం అచింతయం. ఇది మనకు కావాలి. ఇందుకు మనం నారదుడి చరిత్ర చదువుతున్నాం. పైన ఒక అద్భుతమైన మంత్రాన్ని, కథ అంతా మామూలే. నారదుడి లాంటి కథలు ఒక పాయింట్ ఒక జీవితంలో జరిగితే అందులో ఇంకో పాయింట్, అన్ని పాయింట్లు ఒకే జీవితంలో జరిగితే నారదుడే అవుతాడు. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క చోట జరగచ్చు. కానీ నారద కథ వలన మనం పొందిన ఉపదేశం ఏమిటి? ఇప్పుడు నమో భగవతే తుభ్యం వాసుదేవాయ ధీమహి ప్రద్యుమ్నాయ అనిరుద్ధాయ నమ సంకర్షణాయ చ అనే మంత్రవర్ణం. ఇప్పుడు ఇదిగో ఇది ఇక్కడ
ఇది ఏం చేస్తున్నాడు ఈయన? అలాంటి ఆయన ఒక పిప్పల వృక్షం కింద కూర్చుని, అడవిలో ఒక రావి చెట్టు మొదట్లో కూర్చుని ఆయన అచింతయం, చింతనలో పడ్డాను, తపస్సులో పడ్డాను, ధ్యానంలో పడ్డాను, అలాగే ఉండిపోయాను. ఏం చేస్తూ ఉన్నావయ్యా? ఈ 3 పదాలు. ఇదే ఇదే దీని తారక మంత్రం. ఆత్మన, ఆత్మానం, ఆత్మస్థం. ఆత్మన అంటే నా మనస్సుతో, ఆత్మానం నన్నే, నా మనస్సుతో నన్నే. ఈ నేను, నా మనస్సు ఉంది, మరి నేను ఎక్కడున్నాను? ఆత్మస్థం, నాలోనే ఉన్నా నన్ను. అది 3 మాటలు. ఆత్మన, ఆత్మన, ఆత్మానం, ఆత్మస్థం, ఆత్మానం. నేను, నాలో ఉన్న నన్ను. ఈ ఎవరు చెప్పారు నీకు? ఇది యథాశ్రుతం. ఆ మహానుభావులు కృష్ణ భక్తులందరూ చెప్పి బోధించి వెళ్ళారుగా. అది ఆ విధంగా వాళ్ళు చెప్పిన విధంగా అచింతయం, నేను ఆ విధంగా ధ్యానం చేస్తూ కూర్చుండిపోయాను, ధ్యానించాను. ఆ కుర్రాడు ఎక్కడ కూర్చున్నట్ట? రావి చెట్టు కింద కూర్చున్నాడు. ఆ రావి చెట్టు పవిత్రమైంది, ఆయనకి తపస్సు చేయాలనిపించింది అనమాట. చెట్టు పవిత్రమైంది కాబట్టి అటువంటి ఆలోచన వచ్చిందేమో అని కూడా మనం అనుకోవచ్చు. ఆయనకి అందుకనే అప్పటికి ఇప్పటికీ భక్తులు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారు. అందులో తప్పు లేదు, అది చేయవలసింది. ఇలాంటివి ఎన్నో మనం అలవాటు చేసుకుంటేనే తప్ప ఈ రజస్తమస్సుల్ని వదిలించుకోవటం కష్టం. ఆ విధంగా ఆయనకి వైరాగ్యం కలిగింది. ధ్యానం చేయటం వలన మానసిక ప్రశాంతి ఏర్పడింది. పరమేశ్వరుడు హృదయంలో ఆయనకి ఆత్మరూపంగా ఉన్నాడు అనే విషయం బాగా బోధపడింది. ధ్యాయత శరణాంభోజం భావ నిర్ణిత చేతసా ఔత్కంఠ్యాశ్రుకలాక్షస్య అశ్రుకలాక్షస్య హృద్యాసీన్మే శనైర్హరి. అటువంటి నాకు హృదయంలో శనైహి, నెమ్మదిగా హరిహి ఆసీతు, హరి నాకు నా హృదయంలో వచ్చి చేరాడు. ఎలాగా అంటే నేను భక్తితో వశీకృతమైన మనస్సుతో భగవంతుణ్ణి పొందాలనే ఉత్కంఠమైనటువంటి మనస్సుతో, ఆ కోరికతో నేను బాష్పాలు కళ్ళమ్మట కారిపోతూ ఉండగా ధ్యానం చేస్తున్నాను. అటువంటి నా హృదయంలో శ్రీహరి మెల్లగా ఆవిర్భవించాడు. ధ్యాయత చరణాంభోజం, నేను ధ్యానించాను. దేనిని? చరణాంభోజం. చరణములనే పద్మాల్ని. ఎవరి చరణములు? హరి యొక్క చరణాలు. ఎలాగా? భావ నిర్జిత చేససా అంటే భావం చేత నిర్జితమైన మనస్సు. ఇక్కడ భావం అంటే ఏమిటి? భక్తిని పూర్తిగా భక్తిని నిలుపుకుంటే ఆ భక్తి చేత వర్జింపబడిన మనస్సు యొక్క మనస్సు లక్షణాలను పోగొట్టుకుని భక్తిమయమైపోయింది. అలాంటి మనస్సు చేత తర్వాత ఔత్కంఠ్యాశ్రుల కళాక్షస్య, ఆ ఉత్కంఠతో జలజల ఆ భక్తి పరవశించిపోయి కళ్ళమ్మటి జలజలా నీళ్లు కారుతున్నాయి ఆయనకి. అటువంటి స్థితిలో నాకు హరిహి శనైహి మే హృది ఆసీత్. ఇది అద్భుతమైన విషయం. ఇది భావన చేసుకున్నా చాలు మనకి. ఇదే విషయాన్ని ఒక అరగంట సేపు మనం వింటాం. తర్వాత తప్పనిసరిగా నిద్రపోయేటప్పుడు, నిద్రకు ముందో వెనకో ఇదే దృశ్యం మళ్ళీ మన కళ్ళల్లోకి, మన స్వప్నంలోకి వస్తుంది. అది అదృష్టం. ఆ విధంగా జీవితంలో భక్తి పెనవేసుకుపోవాలి. ధ్యాయతశ్చరణాంభోజం భావ నిర్జిత చేతసా ఔత్కంఠ్య అశ్రుకళాక్షస్య, అటువంటి కన్నులు కలిగిన నాకు హృద్యాసీత్ మే భగశనైర్హరి. అది ఆ విధంగా నాకు నామాన్యనంతస్య హరత హతత్రప పఠన్ గుహ్యాని భద్రాని కృతాని చ స్మరన్ గాం పర్యటన్ తుష్టుమనా కథ స్పృహ కాలం ప్రతీక్షన్ విమదో విమత్సర. ఇలా గడుపుతున్నాను నేను కాలం. నేను సందేహాలు, భయాలు, ఇలాంటివి సంకోచాలు విడిచిపెట్టేశాను. నాకు ఏమిటి కళ్యాణకరములైనటువంటి ఆయన యొక్క భద్రాణి కృతాని చ స్మరన్ నామాని అనంతస్య నామాని స్మరన్ గాం పర్యటన్. పర్యటన ఎక్కడ ఒక చోట స్థిరంగా ఉండటం లేదు, భూమి మీద అంతా పర్యటిస్తున్నాను. తుష్టమనాహ, నాకు ఎప్పుడూ సంతృప్తే. గత స్పృహ, నాకు గతాన్ని గురించినటువంటి స్పృహే లేదు, కోరికలు లేవు, ఏమీ లేవు.
కాలం ప్రతీక్షన్, సమయం కోసం కాలం కోసం ప్రతీక్షిస్తూ పర్యటిస్తున్నాను. ఏవం బ్రహ్మన్ బ్రహ్మన్ అసక్తశ్యామలాత్మన కాల ప్రాదురభూత్ కాలే తడిత్ సౌదామని యథా. నాకు అలా తిరుగుతూ తిరుగుతూ కృష్ణ భక్తితో మైమరచిపోయి ధ్యానిస్తూ ఉండగా, ధ్యానంలో తపస్సులో కాలం గడుపుతూ ఉండగా మృత్యువు వచ్చి పడింది. ప్రయుజ్యమానే మయితాం శుద్ధాం భాగవతీం తనుం ఆరబ్ధ కర్మ నిర్వాణో న్యపతత్ పాంచభౌతిక. అటువంటి పాంచభౌతికమైన శరీరాన్ని నేను విడిచిపెట్టేశాను. ఆ కల్పం పూర్తయిపోయింది. అయినా ప్రళయంలో సకల జీవులతో పాటుగా నేను పరమేశ్వరుడు ఆయన విలీనం అయిపోయాడు. పరమేశ్వరుడు మళ్ళీ సృష్టి ఆదిలో హిరణ్య గర్భుడుగా ఆవిర్భవించి జగద్రూపంగా ప్రకటమైనాడు. మరీచి మిశ్ర ఋషయ ప్రాణేభ్యో జగ్గిరే. మరి ఈ విధంగా తనువు చాలించాడుగా. ఆ యుగం అయిపోయిందిగా. తర్వాత యుగంలో ఒక తత్వం వచ్చింది. అదేమిటి? మరీచి ఆది మహర్షి, మరీచి మొదలైన మహర్షులు. వాళ్ళు దేనికి వచ్చారు? నివృత్తి మార్గాన్ని చూపించడానికి వచ్చారు. అందులో ఈయన కూడా ఒకడు. ఇది ఇప్పుడు దీన్ని బట్టి మనకి వేదాంతం చెప్పేదంతా అనుభవంలోకి తెచ్చుకుంటే ఎంత అద్భుతమైనటువంటి జ్ఞానం కలుగుతుంది అనే విషయం భాగవతం మనకి స్పష్టంగా చెప్తుంది కదా. అది అటువంటి ఆ సృష్టికర్త ఇంద్రియాల నుంచి జన్మించి ఈయన ఏమైనాడు? నారదుడు అయినాడు. నారదుడు అయినాడంటే ఆ యుగం అయిపోయి తర్వాత యుగంలో మరీచి మొదలైనటువంటి ఆ మహర్షులతో పాటుగా ఈయన కూడా ఉద్భవించాడు. అంటే స్త్రీ పురుషాత్మకమైన సంయోగం లేకుండానే ఈయన జన్మించాడు. అందుకనే ఈయన ఏమన్నారు? బ్రహ్మమానస పుత్రుడు అన్నారు. అది కారణం. ఇలాంటి శక్తులు ఉన్నాయి పైన చుట్టూ మనని ఆవరించి. ఆ శక్తుల్లో ఇదొక శక్తి. ఈ విషయం మనకు ఐతరేయోపనిషత్తు స్పష్టంగా చెప్తుంది. కానీ తర్వాత ఆయన బ్రహ్మదేవుని యొక్క ప్రాణశక్తిలో నుంచి పుట్టాడు కాబట్టే ఈయన కూడా గానప్రియుడైనాడు. గానము అంటే ప్రాణమేనని అర్థం. కాబట్టి కూలి పని చేసి బ్రతికే ఒక అమాయకురాలి కొడుకు తపశ్శక్తి చేత నారదుడు అయినాడు. అంటే అది నారద తత్వానికి అది మూలమైతే దాని ఫలితం ఇది నారద తత్వం. దీనికి క్రమ పరిణామంలో మనకు ఏది కనిపిస్తోంది? భక్తి ప్రధానమైనటువంటి పాత్రని పోషించింది. తర్వాత జ్ఞానం ఆ భక్తిని తనలో విలీనం చేసుకుని జ్ఞాన స్వరూపంగా అవతరించాడు నారద మహర్షి. దేవదత్తామిమాం వీణాం స్వర బ్రహ్మ విభూషితాం మూర్ఛయిత్వా హరికథాం గాయమానశ్చరామ్యహం. ఇదిగో ఈ వీణని, దేవదత్తమైనటువంటి ఈ వీణని నేను వాయిస్తూ ఆ హరికథలే దాని మీద నేను సంగీతంలో రూపంలో గానం చేస్తూ పర్యటిస్తూ ఉంటాను. ఏతధ్యాతుర చిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయామ ముహు భవసింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్ణనం. మానవుల హృదయాల్లో విషయభోగాలందరి తృష్ణ ఉంటుంది. అవి ఆ తృష్ణతో పీడింపబడుతూ ఉంటాయి. అలాంటి వాళ్ళకి నేను ఆ శ్రీహరి లీలల్ని వర్ణించటమే నా కర్తవ్యం. సంసార సాగరాన్ని వాళ్ళని దాటించటమే నా యొక్క నా పని అని నా అనుభవం. అది ఆయనకి. ఇప్పుడు ఆయన కర్తవ్యం. ఆయన ఏ ఉద్యోగంలో నియమించబడ్డాడు? ఇలా చెప్దాం అంటే ఏతధ్యాతు రచిత్తానాం మాత్రా స్పర్శేచ్ఛయా ముహు భవసింధు ప్లవో దృష్టో హరిచర్యానువర్తనం. ఏవం సంభాష్య భగవాన్ నారదో వాసవీసుతం ఆమంత్ర్య వీణాం రణయన్ యయౌ యాదృచ్ఛికో ముని. ఈ విధంగా తన వృత్తాంతం చెప్పి తాను చెప్పదలుచుకున్న వ్యాస మహర్షికి చెప్పదలుచుకున్న విషయాలు చెప్పి ఆ తద్విధంగా మానవులందరికీ కూడా కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పి ఇప్పుడు మానవుడు ఇప్పుడు మన ఎదురుకుండా ఒక ఆటగాడు ఉంటాడు. అతడు తొలి దశలో ఉన్నాడు. అతడు ఏం చేస్తాడు? అంతకు ముందు ఉన్నటువంటి సీనియర్లు ఉన్న ఆటగాళ్ళు వాళ్ళ ఆడిన ఆ విధానం చూస్తాడు. తాను కూడా అదే విధానంలో. అలాగే మనం సాధకులం. ఇంతకు ముందు సాధకులైనటువంటి స్థితిలో ఉన్న నారదుడికి అది ఎందుకు చెప్పాం? మనం కూడా
అదే స్థితిలో అదే విధానంలో మన సాధనని ముందుకు తీసుకెళ్ళాలి. వెంటనే మనలో ఉన్న లోపం ఏంటంటే ఇలా జరుగుతుందా అని అనిపిస్తుంది. అది తప్పు. ఇవాళ జరగకపోవచ్చు, అసలు జరగదని మానేయటం మూర్ఖుడి లక్షణం. ఎప్పటికైనా జరగవచ్చు అని ఆయన ఏం చేశాడు, ఈ విషయం చక్కగా చెప్పి అక్కడి నుంచి ఆ వ్యాస భగవానుడి దగ్గర సెలవు తీసుకుని ఎదురుచ్చయ్య ఆయన వెళ్ళిపోయినాడు. అహో దేవర్షిర్ధన్యోయం యత్కీర్తిం శాంగధన్వన గాయన్ నిదం తంత్రియ రమయత్యాతురం జగతు. ఆతురమైన భక్తిభావం కోసం ఎదురు చూస్తూ ఉన్నటువంటి విషణ్ణపూరితమైనటువంటి మోక్షం కోసం ఎదురు చూస్తూ ఉన్న జగత్తుకి ఈయన తన వీణా వాయిద్యం ద్వారా హరికథల్ని వినిపిస్తూ ఉంటాడు. అహో దేవర్షిర్ధన్య, ఎంత ధన్యుడైనా. అంటే సంసారం అనేటటువంటి సముద్రంలో పడినటువంటి వాళ్ళని ఉద్ధరించడం ఆయన యొక్క పరమమైన ఉద్దేశం. ఎంత ధన్యుడైన. తస్మిన్ స్వ ఆశ్రమే వ్యాసో బదరీ షండమండితే ఆసీన ఉపస్పృశ్య ప్రణిదజ్జౌ మనస్వయం. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వ్యాసుడు ఏం చేశాడు అంటే తన ఆశ్రమంలో కూర్చుని ఆశ్రమణం చేసి స్వయంగా మనస్సుని ఏకాగ్రం చేసుకున్నాడు. అనర్ధోపశమం సాక్షాత్ భక్తి యోగమధోక్షజే లోకస్య అజానతో విద్వాన్ చక్రే సాత్వత సంహితాం. ఆయన ఏం చేశాడు, ఆ భక్తి యోగంతో ఈ విషయాన్ని జ్ఞాని అయిన వ్యాస మహర్షి తెలుసుకుని ఆ అజ్ఞానులైన మానవుల కోసం శ్రీమద్ భాగవతాన్ని చకార. విద్వాన్ చక్రే సాత్వత సంహితాం. సాత్వతుడు అంటే శ్రీకృష్ణుడు. సాత్వత సంహిత కృష్ణ సంహిత, అదే భాగవతం. భాగవతాన్ని చకార. ఇది ఎలాంటిది అంటే మా ఉపనిషత్తుల్లో వర్ణించబడే ఆత్మతత్వం కఠినమైంది. అది తెలియాలంటే ముందుగా మనస్సుకు కొంత తయారీ అంటే ప్రాథమికమైనటువంటి శిక్షణ అవసరం. కాబట్టి కొంతైనా భక్తి ఉదయించకపోతే మనకు ఆత్మతత్వం అర్థం కాదు. కాబట్టి అలాంటి భాగవతాన్ని అర్థం చేసుకోవడం, మీరు ఉపనిషత్తులు చదివి అర్థం చేసుకోవాలి అంటే భాగవత తత్వాన్ని చదివి అర్థం చేసుకోండి అని మనకి పెద్దలు సలహా చెప్తున్నారు. యస్యాం వై శ్రూయమాణాయాం కృష్ణే పరమ పురుషే భక్తిరుత్పద్యతే పుంస శోకమోహ భయాపహ. ఈ భాగవతాన్ని వింటూ ఉంటే కృష్ణుడి మీద, పరమ పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడి మీద భక్తి భావం నిరూఢమై అది వ్యాపించి స్థిరమై లగ్నమై ఆయనకి శోకమోహ భయాల్ని పోగొట్టుకునే తత్వం ఏర్పడుతుంది అని ఈ విధంగా ఆయన భాగవతం యొక్క మహత్యాన్ని చూపించాడు. స సంహితాం భాగవతీం కృత్వా అనుక్రమ్య చ ఆత్మజం సుఖం అధ్యాపయామాస నివృత్తి నిరతం ముని. కుమారుణ్ణి పిలిచి కూర్చోబెట్టి ఆ భాగవతం కథని చక్కగా మొత్తం ఆయనకి చెప్పాడు. ఆత్మారామాశ్చ మునయ. ఎవరు చదువుతారు ఈ భాగవతాన్ని? ఆత్మారామాశ్చ మునయ. ఆత్మస్వరూపం ఎప్పుడు తమ స్వరూపము తమలో ఇందాక చెప్పాడు ఆత్మానం ఆత్మన్య ఆత్మనా అని చెప్పాడు. ఆ విధంగా స్వస్వరూపాన్ని నిరంతరం ధ్యానం చేసుకోవటమే అదే సత్యం పరం ధీమహి. అది ఆ విధంగా ఉండేటటువంటి మునులు ఈ కుర్వంచ హైతుకీం భక్తిం యుద్ధం భూత గుణో హరి. ఆత్మస్వరూప నిరతులైన మహర్షులు కూడా ఈ గ్రంథ పఠనానికి అతీతులే అయినప్పటికీ వాళ్ళు కూడా ఈ గ్రంథాన్ని వాళ్ళు కూడా అధ్యయనం చేస్తూ ఉంటారు. శ్రీహరి యొక్క గుణాలలో ఇటువంటి సర్వాకర్షకమైనటువంటి లక్షణం ఉన్నది. ఈ విధంగా మనకి ఇప్పుడు వ్యాసుడు భాగవతం రచించిన విధానం, దానికి నారదుని యొక్క ప్రేరణ, ఆ నారదుని కథ చెప్పటం ద్వారా మనల్ని కూడా భాగవతం వినటానికి సిద్ధం చెయ్యటం, భాగవతం వినటంతో పాటు ఆ భాగవత పురుషుడైనటువంటి శ్రీకృష్ణుడిని నిరంతరం ధ్యానం చేయటం. ఇప్పుడు ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటినీ మీరు కూడా గ్రహించి మీరు ఆచరణలో పెట్టుకోండి అనేటటువంటి సూచన ఇస్తూ
ఆ విషయాన్ని చెప్పారు. తరువాత కథాభాగం ఎలా ఉంటుందో తరువాత ఎపిసోడ్లో చూద్దాం. స్వస్తి.